సింహరాశి వాళ్లకు ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. వారం ప్రారంభంలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఈ నిర్ణయాలను ఆధారం చేసుకుంటూ మీ యొక్క ప్రయోజనాలు సాధించుకునే సందర్భాలు ఉండబోతున్నాయి. సింహరాశి వారు ఈ వారం స్నేహితులను బంధువులను కలుసుకోవటం, వారి యొక్క సహాయ సహకారంతో కొన్ని ముఖ్యమైనటువంటి పనులు చేపట్టి పూర్తి చేస్తూ ఉంటారు. పెట్టుబడుల విషయాల్లో మీకు కలిగేటటువంటి ఆలోచనలు మంచి పురోభివృద్ధిని కలగచేస్తుంటాయి. అయితే కొంత మానసికమైనటువంటి ఒత్తిడి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కాబట్టి ప్రశాంతంగా ఆలోచించటం, ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవటం మంచిది. వృత్తి వ్యాపారాల్లో ఈ వారం శ్రమ పెరగబోతూ ఉంటుంది. వాటికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే అనవసరమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. వివిధ రూపాల్లో ఉపశమనము కోసం జాగ్రత్తగా ఆర్చితూచి నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. భూములకు సంబంధించినటువంటి వ్యాపారాలు నిర్వహించేటటువంటి వాళ్ళు, అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు ఈ వారం ఉత్సాహభరితంగా ఉండబోతుంది. మంచి మంచి లాభాలు ఉంటాయి. అయితే డాక్యుమెంట్లు సిద్ధం చేసుకునే సందర్భంలో ప్రతి పేపర్ కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలన చేసి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేస్తుండాలి. డాక్యుమెంట్ల వ్యవహార విషయంలో లోటుపాట్లు ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. లేదా మీరు తప్పు చేసినా, ఎదుటివారు తప్పు చేసినా మీకే నష్టము, మీ యొక్క పేరు ప్రఖ్యాతులు కోల్పోయే సందర్భాలు ఉంటుంటాయి. కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు తమ యొక్క పత్రాలను చాలా చాలా జాగ్రత్తగా సరిచూసుకున్న తర్వాతనే అమ్మకపు కొనుగోళ్లు వ్యవహారాలు చేయటం మంచిది. వివిధ రూపాల్లో ఉన్నతపరమైనటువంటి ఆర్థిక లాభాలు కూడా కలిసి వస్తుంటాయి. ఈ వారం ఈ సింహరాశి వారు విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందేందుకై వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించటం మంచిది. స్వామివారి ప్రపత్తి స్తోత్రము, మంగళాశాసనమును పారాయణం చేసుకోవటం ద్వారా విశేషమైనటువంటి లాభాలు పొందటమే కాకుండా ఎంతో ప్రశాంతత కూడా కలుగుతుంది.